అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని లచ్చన్నపాలెంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు, జీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లేఖ దూడల ప్రదర్శన నిర్వహించి ఉత్తమ దూడలకు బహుమతులు అందజేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పాడి పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పాడి ఉత్పత్తి పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఈ శిబిరంలో పశువులకు రక్త, మూత్ర, గర్భ, పాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నట్టు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు మాట్లాడుతూ పాడి రైతులకు డైరీ రుణాలు, పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ సదుపాయాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొలాల్లో పోయితే పొలాల్లో ఉంటే ఆ భార్య అతని భార్య 9 గంటలకి 8 గంటలకు చలిదానం పట్టుకెళ్ళింది పొలంలోకి. తట్ట పెట్టుకొని తట్టలో బిందు పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు తట్టలో కూడా కలపాలి, సోకులు ఎక్కువ బ్యాగులు వచ్చాయి. తట్ట పెట్టుకొని తల చెరిపోతుంది మనకి. తట్ట పెట్టుకొని తట్టలో చలిదానం పెట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ ఆయనకి పొలం గట్టు మీద కూర్చోబెట్టి ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. ఎక్కడైనా కనపడుతున్నాయమ్మా అవి లేవు. అంటే రోజులు మారిపోయాయి. ఇందాక రమణ గారు చెప్పారు, మనుషులకి జ్వరం వస్తుంది, మనుషులకి జబ్బు చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం మనం. అసలు మనకి ఏ జబ్బు ఉందో తెలియాలంటే రక్త పరీక్ష చేస్తారు, రక్తం తీస్తారు కదా, తీసి దాని రక్త పరీక్ష చేసి షుగర్ ఉందా, బీపీ ఉంది, అన్ని లెక్క మిషనరీ చూస్తారు. మరి గేదెలకు జబ్బు చేస్తే ఎలా చూస్తారు? గేదెలు జబ్బు చేస్తే కూడా టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. పూర్వం పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేది, ఇప్పుడు అంతా మారిపోయింది, అంత సిస్టమ్ మారిపోయింది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన కార్యక్రమాలు. రెండోదమ్మా, అక్కడ బొడ్డుపల్లిలో మీ ఆఫీస్ మార్కెట్ కమిటీ పెట్టాం ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన దాన్ని అన్ని తీసేసి కొత్తగా తయారు చేసి ఇప్పుడు మీరు విత్తనం ఉంది, షాపులో విత్తనం కొంటున్నారు రైతులు. ఆ విత్తనం అంటే డూప్లికేట్ వచ్చింది. ఇప్పుడు పూర్వం ఏంటంటే జెన్యున్గా ఉండేది, డూప్లికేట్ వస్తుంది, మీకు తెలియదు, షాపులు కొనేస్తున్నారు, అది తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను మిషన్ పెట్టించాను అక్కడ మార్కెట్ చైర్మన్ గారు మీరే, అక్కడ మిషన్ పెట్టాం. మీరు ఏ విత్తనం తీసుకెళ్ళి మిషన్ చూపించినా అది కరెక్ట్గా చెప్పేస్తుంది. మిషన్ కరెక్ట్గా తెలిసిపోతుంది మీకు. అది మీకు పాడైపోయిన విత్తనాలు తీసుకెళ్ళి భూములు చల్లుతారు, మొక్క రాదు, డూప్లికేటివ్. అది తీసుకెళ్ళి కొంచెం శ్రమైన అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే ఆ డూప్లికేట్ కాదు తెలిసిపోతుంది మీకు. రెండోది, రైతుల తాలూకు పండించే పంట కూడా ఈ ఆఫీస్కి వెళ్ళి అమ్మొచ్చు. పెద్ద షెడ్లు వేయించాం, ఆ షెడ్లలో పెట్టచ్చు. రేట్ ఇచ్చింది 2-3 రోజులు కాదు, రేట్ ఇచ్చి ఆగొచ్చు అక్కడ. ఆ రేటు 3 రోజులు ఆగుతుంది కదా మరి. మరి రైతులు ఇక్కడ ఉండాలి కదా, ఇంటికి వచ్చేలేరు కదా, ధాన్యం బస్తాలు పెట్టుకుని ఇంటికి వచ్చేలేరు కదా. అంచేత 3 రోజులు మీ పంట అమ్ముకునే వరకు కూడా ఆ షెడ్యూల్లో పడుకోవడానికి మంచాలు కూడా ఏర్పాటు చేశాం. బాత్రూములు, మంచాలు అన్ని ఏర్పాటు చేస్తాం. ఎవరు మొబైల్ కానీ 2 రోజులకు 2 రోజులు వచ్చినా రాను చెప్పాను, రాను నేను ఏర్పాటు చేశాను జరిగిపోయి. ఇక్కడ మీ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, మీ మండలానికి ఒకటే బ్యాంకు. మిగతా మండలాలకు 8 బ్యాంకులు ఉన్నాయి కానీ మీ మండలానికి ఒకటే బ్యాంకు. మరి ఆ బ్యాంకు ద్వారా కూడా రైతులు రుణాలు తీసుకోవచ్చు. ఈ జిల్లాకి ఇతనే చైర్మన్. దానికి తాతారావు గారని మీ ఇద్దరం కలిసి 83 నుంచి కలిసి రాజకీయాల్లో ఉన్నాం. నాకు మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు. వాడు ఇప్పుడు చైర్మన్ ఉన్నారు. చాలా రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి, అన్ని విషయాలు కూడా మాట్లాడగలరు. అందుకే ఇవాళ రమ్మన్నాను, రైతులు వస్తున్నారు కదా, నువ్వు రామంటే వచ్చారు. అక్కడ రాత్రి విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు దీనికోసం అని చెప్పి. ఇతను ఎందుకు తీసుకొచ్చారంటే, మీరు బ్యాంకుల ద్వారా ఏ లోన్ అని ఇవ్వచ్చు, రైతులకి ఏ లోన్ అని ఇవ్వచ్చు. అది కూడా చెప్తే అతనే చెప్పాలా, దేనికి ఇవ్వచ్చు, దేనికి వాడుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చు లోను.
అవి కూడా చెప్తారు, అసలు ఇస్తాను. అందుకే రమ్మన్నా ప్రత్యేకంగా మీకు చెప్పాలి సార్, నేను చెప్పిన దాకా మీకు చెప్తే బాగుంటుంది చెప్పాను. మీరు సెక్రటరీ గారు వచ్చారు, ఈ సెక్రటరీ సిఓ రాజు గారు కూడా వచ్చారు, అతను కూడా విశాఖపట్నం ఆఫీసు. వీళ్ళిద్దరూ నేను ఇక్కడ మనకి తామరంలో మన బ్యాంక్ ఉంది, మీకు ఆ బ్యాంక్ ద్వారా లోన్లు ఇవ్వచ్చు, వ్యాపారాలకు ఇవ్వచ్చు, దేనికన్నా ఇవ్వచ్చు, కానీ ప్రచారం లేదు. చూశాను పిల్లలు ఎంత బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి. అటువంటి ప్రతి ఇంట్లో ఒకటి పెట్టుకుని ఆడవస్తే మొగుడు సంపాదనకి ఇది సంపాదన ఏడవుద్ది. ఎంతని కాదు, లక్షలు లక్షలు వచ్చేద్దని నన్ను మీరు కాలక్షేపం కొడుకుని చూసుకున్నట్టు చూసుకోవచ్చు. మీరు దాంతో సంబంధాలు ఏర్పరచుకుంటే వదిలి ఉండలేము. అటువంటి పాడి ఉంది. ఈ పాడిని పెంచుకోవడం కోసం మనకు నా తాపత్రయం. అంచేత దీనికి ఎంతంత సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు బస్తా ఉంది, ఇప్పుడే చూశాను నేను. సార్ ఏంటి బస్తా? పశుదానా అని బస్తా ఉంది. అది మామూలుగా అయితే 1100, మామూలుగా కొంటే 1110 రూపాయలు బస్తా అక్కడ ఉంది, చూడండి. దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేశారంటే 550 రూపాయలకి ఇచ్చామన్నారు సగం రేటుకి. అలాగే గడ్డి అని చూసిన గడ్డి కూడా పెట్టాం. ఆ గడ్డి మీ పొలాల్లో వేసి నీరు పెడితే 25 రోజులుగా అక్కడ ఉన్నాయి, అక్కడ పెట్టాం. ఆ గడ్డిని ఏమంటారండి? జొన్నగడ్డి అంట. ఆ గడ్డి కూడా మనకి తక్కువ రేటుకి వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. ఆ గడ్డిని దాణా వేస్తే ఆవు పాలు గేదె పాలు ఎక్కువ ఇస్తాయి అనేది టెస్టుల్లో తేలింది. దాన్ని మీరు అందరూ కూడా